మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మరొక దినము మనందరినీ ఇక్కడ కలిపి మరొక వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి తరుణాన్ని బట్టి మీకు ఆయనకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాం. మంచిది. ఈరోజు మనము రోగి అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. రోగానికి సంబంధించి రోగి అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాము. 2 తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, ఎరస్తు కొరింథీలో నిలిచిపోయెను, త్రోఫియు రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని అని ఇక్కడ మాట్లాడుతుంది. తర్వాత యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. దేవునికి స్తోత్రము. ఈ మాటలో నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనకు యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో పెద్దల గురించి మాట్లాడుతూ ఉన్నారు. పెద్దలు అంటే వీళ్ళొక బొమ్మల్లాగా నిలబడుకోవడానికి కాదు పెద్దల్ని వెంచి ఉండేది. ఇది గమనించాలి. మనము ఇంచుమించుగా 20 మంది పెద్దల్ని మన సంఘంలో ఏర్పాటు చేసి ఉన్నాం. 20 మంది పెద్దలు ఎలా ఉన్నారంటే అందరూ బొమ్మల్లాగా ఉన్నారు. ఎవరో ఒకరో ఇద్దరు మాత్రమే వాడబడుచున్నారు, కానీ మిగతా వారంతా కూడా బొమ్మల్లాగా ఉంటున్నారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? ఒకవేళ అతను రోగి అయి ఉంటే ఇప్పుడు సంఘములో ఒక 100 మంది ఉన్నారనుకోండి. 100 మంది సంఘములో మరి ఆ 100 మందిలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరగాలి. దేవుడు అట్టి కృప ఇచ్చున్నాడు వాళ్ళకి. పెద్దలు అనగా వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే వాళ్ళు కూడా ఒక సేవకులు అవ్వడానికి దగ్గరలో ఉన్నట్టుగా అది సూచన అన్నమాట. పెద్దలు అంటే సంఘములో పెద్దలు నడిపించేవాళ్ళు, సంఘాన్ని నడిపించేవాళ్ళు, సంఘాన్ని మోసుకొని పోయేవాళ్ళు. కానీ మనం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు చాలామంది డమ్మీగా సైలెంట్గా ఉంటూ ఉన్నారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున, ఎవరి నామమునండి? ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెనని ఇక్కడ వాక్యము మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. వినపడుతుందండి మీకు? ఓకే. ఒకరు చాలు, వెంటనే హల్లెలూయా అని చెప్పేసి మీట్లో పెట్టుకోండి. దేవుడు మళ్ళీ దీవించును గాక. కాబట్టి ఇక్కడ యాకోబు పత్రికలో చెప్పినట్టుగా మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? ఆ సంఘములో చూస్తున్నటువంటి ఆ యొక్క సావాసములో కానీ రోగి అయితే వారి కోసము ప్రార్థన చేయాలి. మనము ఎప్పుడు కూడా ఒకే ఒక ఆలోచన, మనకు ప్రార్థన ఎవరు చేస్తే స్వస్థత వస్తుంది? పాస్టర్ గారు చేస్తేనే అవుతుంది, పాస్టర్ అమ్మ చేస్తూనే అవుతుంది అని మనకు ఒక ఫిక్స్ అయిపోయాం మైండ్లో. కానీ పెద్దలు కూడా చేస్తే కూడా రోగాలు పోతాయని మరి ఇప్పుడు యాకోబు పత్రిక 5:14 చెప్పబడుతుంది. ఆలోచించేద్దాం. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం లేకుండా ఏది కూడా కార్యము జరగదు. ప్రార్థన చేసే వాళ్ళకి విశ్వాసం ఉండాలి, ప్రార్థన చేయించుకునే వాళ్ళకు కూడా విశ్వాసం ఉండాలి. ప్రియులారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇక్కడ ఇంకొకటి గమనించాలి. మనము విశ్వాసం లేకుండా ప్రార్థన చేసే వ్యక్తికి, ప్రార్థన చేయించుకునే వారికి ఇద్దరికి కూడా నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే ఆ రోగం ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. ఆ రోగం అసలు పోదు. ఆ రోగం పోకపోగా ఇంకా బలంగా మన హృదయంలో, మన ఒంట్లో అలాగే ఉండిపోతుంది. అందుకని యాకోబు పత్రిక 5:15లో చెప్పినటువంటి మాట, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఒకవేళ ఈ రోగము దేనివల్ల వచ్చింది?
దేని వలన రోగము వచ్చింది, ఒకవేళ పాపం వలన వచ్చిందా, లేకపోతే ఇతనికి ఇంకేదైనా ఒక పితరుల యొక్క పాపాల వలన, ఇంకేదైనా రోగం వలన, దేనివల్ల రోగం వచ్చింది అనేది మనం గ్రహించుకుంటే విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా ఆ రోగి స్వస్థపరచబడతాడు అని వాక్యము సెలవిస్తుంది. వాక్యంలో ఉన్నటువంటి మాటే మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో, ఇందాక విజయ సిస్టర్తో నేను చాలాసేపు మాట్లాడుతున్నాను. ఆమె ఒకటే అంటుంది, నేను ఇది కాకపోతే ఇంకొక వీసా తీసుకుంటానంటుంది. నేనేమంటున్నానంటే విశ్వాస సహితముతో, విశ్వాసంగా నువ్వు ఆ కార్యం మీద మనసుంచు, ఖచ్చితంగా అయిపోతుంది అని నమ్ము, విశ్వాసించు, అప్పుడు నీకు కార్యం జరుగుతుంది అని చెప్పాను నేను. ఆమె కూడా ఒకసారి అట్లా అని తర్వాత అంటుంది, లేదు ఖచ్చితంగా జరుగుతుంది అంటుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసంలోనే ఉందండి విజయము. విజయం ఎక్కడుందంటే విశ్వాసంలో. నీ రోగమైనా కూడా, నీ పరిస్థితులైనా కూడా, నీ స్థితిగతులైనా కూడా, అవన్నీ కూడా తగ్గాలన్నా పోవాలన్నా విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే మనము ఏది కూడా చేయలేం. అసలు మన ఆత్మీయ జీవితము, మన యొక్క క్రైస్తవ జీవితం అంటేనే విశ్వాసము. విశ్వాసం లేకపోతే మనం ఏది కూడా చేయలేము, ముందుకు అడుగు వేయలేము. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ వింటున్నారు కదండి. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో, మరియు ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బెతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. చూసారండి, నిన్న కూడా మనము ఈ లాజరు గురించి మనము ధ్యానం చేసుకున్నాం. ఈ లాజర్ అనే వ్యక్తి రోగి అయినాడు. రోగి అయ్యి అతను చావుబతుకుల్లో ఉన్నప్పుడు మరి ఆయన కొంచెం లేటుగా చేశాడని మనము నిన్నటి దినాన్ని కూడా వాక్యంలో మనం ధ్యానం చేసుకున్నాం. 3వ వచనంలో, యోహాను సువార్త 11:3వ వచనంలో, ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. అతని అక్క చెల్లెండ్రులు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు అని. ఎవరు ప్రేమించువాడు? యేసుక్రీస్తు వారు. మరి అందరికంటే కూడా ఒక స్పెషల్ ఆయన ఆ యొక్క ఎవరినండి, లాజర్ని కొద్దిగా మరి ఎక్కువ అభిమానంగా ప్రేమించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన లాజరు చనిపోయి సమాధిలో పెట్టినప్పుడు, తిరిగి అక్కడ వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశాడండి? కన్నీళ్లు విడిచాడు. ఆయన లోపల బాధపడ్డాడు, ఏడ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. ఎవరి కోసమో యేసుక్రీస్తు వారు ఏడ్చిన సందర్భాలు మనకు కనపడవు, కానీ ఈ లాజరు కోసం మాత్రం ఆయన కన్నీరు విడిచినట్టుగా మనం చూస్తున్నాం. అక్కా చెల్లెలు ఇద్దరు అంటున్నారు, ఇదిగో ప్రభువా నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన ఆమెతో వర్తమానము పంపిరి. అప్పటికి ఇక్కడ రోగి అయి ఉన్నాడు, అప్పుడు ఇంకా చనిపోలేదు. రోగంతో ఉన్నప్పుడే ఆ వర్తమానము అంటే ఆ సమాచారము యేసుక్రీస్తుకి పంపించారు. పంపించినప్పటికీ మరి అక్కడ యేసుక్రీస్తు వారు వెంటనే రాలేదు. అయ్యో, నేను ప్రేమించే నా శిష్యుడు, నా యొక్క అభిమాని, ఆయన కొంచెం రోగంతో ఉన్నాడు, ఇబ్బందితో ఉన్నాడు, నేను వెంటనే పోయి అతన్ని బాగుపరచాలి అని వెంటనే అక్కడి నుంచి రాలేదు. యేసుక్రీస్తు వారు వెంటనే రాలేదు, కానీ ఇంకా 2-3 రోజులు ఆలస్యం చేసి వచ్చాడు. అయినప్పటికీ కూడా దేవునికి మహిమకరంగా అక్కడ కార్యం జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యోహాను సువార్త 11:6లో అంటున్నాడు, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. చూసారండి, అక్కడ చెప్పిన సమాచారం చెప్పడానికి ఒకరోజు పడుతుందంట. ఒకరోజు ప్రయాణమంతలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంటే సమాచారం పోవడానికి ఒక రోజు పట్టింది. అక్కడ 2 రోజులు ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ యేసుక్రీస్తు వారి యువతలకు రావాలంటే, ఈ ఊరికి రావాలంటే ఇంకొక రోజు పడుతుంది. మొత్తం ఎన్ని రోజులు అవుతుంది? మీకు లెక్కలు బాగా వచ్చు అనుకుంటున్నా నేను. ఎన్ని రోజులు అవుతుంది? ఎవరు వినడం లేదు. 4 రోజులు అవుతుంది. పోయేదానికి ఒక రోజు, ఆయన ఇంకా 2 రోజులు అక్కడ ఉన్నాడు, వచ్చేదానికి ఒక రోజు, టోటల్గా మొత్తము 4 రోజులు పడుతుంది. అంటే ఆయన రోగి అయ్యి చనిపోవడానికి
చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చినట్టుగా మనము వాక్యములో వింటూ ఉన్నాం. అంటే దీన్ని బట్టి ఏంటి, ఎందుకు ఆలస్యం చేశాడు ఆయన అంటే దేవుడు మహిమపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికే, తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచడానికే ఈ మాట చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను. హల్లెలూయా. ఇక్కడొక సందర్భం వేరే ఉంది. ఈ సందర్భము రోగమైనటువంటి రోగం అయినందువలన వాళ్ళందరూ కూడా విని, మనం ఎప్పుడైనా చూడండి, ఒక రోగి ఎక్కడైనా కూడా హాస్పిటల్లో ఉన్నాడు లేదా ఇంట్లో ఉన్నాడు, అతను రోగంతో ఉన్నాడు, ఏదో ఒక ఇబ్బందితో ఉన్నాడంటే ఏం చేస్తారండి, బంధువులు కానీ స్నేహితులు కానీ చూడ్డానికి వెళ్తారు. వెంటనే చూడ్డానికి వెళ్ళి పలకరించి ఏదో ఫ్రూట్సో ఫలాలో అవో తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఇచ్చి ధైర్యం చెప్పి వస్తాము. నేను ఇంకా నెల రోజులు చెప్పాడండి డాక్టరు, 3 నెలల్లో నెల రోజుల్లో చచ్చిపోతావు, ఇంక నీ రోగము తగ్గదు అని డాక్టర్ చెప్పాడంటే పోయినటువంటి ఎవరైతే వెళ్తున్నారో అక్కడికి, ఆ బంధువులు కానీ స్నేహితులు కానీ దగ్గర వాళ్ళు ఇరుగువారు పొరుగువారు వెళ్ళినప్పుడు, అమ్మా డాక్టర్ ఏం చెప్పాడు, డాక్టరు 1 నెలలో చచ్చిపోతావని చెప్పాడమ్మా అంటే, అవునా, జాగ్రత్త అమ్మా, నెల రోజుల్లో చచ్చిపోతావు, నువ్వు ఏం కావాలో అవి తినేసి నువ్వు 20 రోజుల్లో కూడా చచ్చిపోవచ్చు, 15 రోజుల్లో కూడా చచ్చిపోవచ్చు అని కొంతమంది ఇంకా నిరుత్సాహపరిచేవాళ్ళు కొంతమంది లేకపోలేదు. ప్రియులారా గమనించండి, అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మరి ఎవరైతే విచారణ చేయడానికి వెళ్తారో, రోగంతో ఉన్నప్పుడు, బాగలేనప్పుడు, విచారంతో ఉన్నప్పుడు ఒకటే మాట, మనమైతే అన్యులు ఏమంటారో తెలియదు కానీ, ఇతరులు ఏమంటారో తెలియదు కానీ, మనమైతే ఏమంటాం తెలుసా, ఈ లోకంలో ఉండే వైద్యాలని మనం నమ్మట్లేదు కానీ పరమ వైద్యుడైన యేసుని మనం నమ్ముచున్నాం. ఆయన నెల రోజులు చెప్పాడు కదా డాక్టరు, నువ్వు 1 సంవత్సరం ఉంటావని చెప్పాలి, 2 సంవత్సరాలు ఉంటావు, లేదంటే 10 సంవత్సరాలు నీకు ఆవేశిస్తాడని మనం ధైర్యం చెప్పి మాట్లాడి రావాలి. వాళ్ళకి లోపల ఆ రోగం కూడా పోతుంది తెలుసా అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రోగి అయినా మనం చూసినప్పుడు వాళ్ళ దగ్గరికి పలకరించడానికి పోయినప్పుడు చాలామంది మనం ఇలాగే నిరుత్సాహపరుస్తాం. అవునా అక్క, నువ్వు చేసిన పాపాలన్నీ వచ్చి నీకు ఇట్టే జరగాలే, నీకు ఎలాగే జరగాలే, నీకు ఈ పాడు జబ్బు రావాల్సిందేలే. కొంతమంది ఇంకా పొడుస్తారు, ఇంకా 4 పొడుస్తారు. ఏమండి, నీకు వచ్చిన జబ్బుని దాన్ని బాగా అయ్యేదానికి ఏమన్నా మంచి మాటలు చెప్పరు కానీ ఇంకా 4 పొడుస్తారు. ఇది ఊరంతా కూడా పెద్ద అరిసి మాట్లాడింది. ఇది అసలు ఊర్లో రకరకాలుగా తిరిగింది, అట్లా చేసింది, ఇట్లా చేసింది, దీనికి కావాల్సిందే, దీనికి జరగాల్సిందే, ఇది అసలు ఉంటే ఎంత లేకపోతే ఎంత, ఈ యొక్క ఈదిలో లేకపోయినా పర్వాలేదని కొంతమంది పొడిచి మాట్లాడతారు. ప్రియులారా గమనించండి, అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం అలాగ ఉండకూడదు. మనము దేవుని నమ్ముకున్నటువంటి వారము, దేవుని యొక్క క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారము, క్రీస్తులో జీవిస్తున్నటువంటి వారము, క్రీస్తు ప్రేమ తెలిసినటువంటి వారము. మనం ఏం చేయాలి, క్రీస్తు ప్రేమను పంచాలి, ఇతరులకు పంచాలి. ఇతరులకి మనము ఆ క్రీస్తును పంచడం వలన వాళ్ళ రోగము 5 రోజులు కాదు కదా, అది ఇంకా 15 రోజులుగా పెరుగుతుంది, అది ఇంకా 40 రోజులు 100 రోజులకు కూడా పెరుగుతుంది. మనం ఇచ్చే మాటలు, మనం చెప్పే మాటలు ఇంకా అలాగా పెరుగుతుందంట. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 2:26లో ఒక రోగి వచ్చిన ఆయన దగ్గరికి అందరూ చూడ్డానికి వెళ్ళారంట. అక్కడ చూడ్డానికి ఆపేక్షతో వెళ్ళారంట, రోగం ఏంటి అని. కాబట్టి మనం గమనించాలి, రోగము రావడం అనేది తథ్యం. కొంతమందికి వస్తుందండి, కొంతమందికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుని కూడా అడిగారు, చాలామంది శిష్యులు అడిగారు, అయ్యా ఈ రోగాలు ఎందుకు వస్తాయి, ఈ కుష్ఠరోగం ఎందుకు వస్తుంది, ఈ గుడ్డితనం ఎందుకు వస్తుంది, ఈ కుంటితనం ఎందుకు వస్తుంది, పుట్టుకతో ఇలాంటి ఎందుకు వస్తాయి అని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా అండి. ఆయన చెప్పిన సమాధానము, ఇది దేవుని మహింపరచడానికే వచ్చాయి, దేవుని మహింపరచడానికే. ఎంతోమంది రోగుల్ని స్వస్థపరిచాడు ఆయన, ఎంతోమంది గుడ్డి వాళ్ళని బాగు చేశాడు, గుడ్డి వాళ్ళకు చూపు వచ్చింది. ఏమంటే కుంటి వాళ్ళు నడిచారు, మోగవాళ్ళు మాట్లాడారు, చెవిటి వాళ్ళు విన్నారు, కుష్టి వాళ్ళు నయమైపోయారు. ఎన్నో రకాలైనటువంటి రోగాల్ని నయం చేసినటువంటి దేవుడు. ఎందుకని ఇలా జరిగినాయంటే దేవుణ్ణి మహింపరచడానికి కొన్ని జరుగుతాయి. ఈరోజు సాక్ష్యము కొంతమంది ఇచ్చారు కదండి, ఈరోజు సాక్ష్యం చెప్పారు, కొంతమంది సాక్ష్యం చెప్పారు, ఇట్లా దేవుడు
దేవుడు కార్యం చేశాడని చెప్పారు. దేవుడు కార్యం చేశాడు సరే, డాక్టర్ ఏం చెప్పాడు? డాక్టర్ ఏం చెప్పాడండి? చచ్చిపోతావు అంటాడు డాక్టరు. ఇదిగో కిడ్నీలు పోయినాయి నీకు, ఇదిగో నీకు అవయవాలు పోయినాయి, లివర్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఇంక నువ్వు బతకవు, నువ్వు చచ్చిపోతావు, ఇంకా నీ వేస్ట్ నీ జీవితం అంటారు డాక్టర్లు. ఈ లోకంలో ఉండే డాక్టర్లు నిరుత్సాహపరుస్తారు. దేవునికి స్తోత్రం, వాళ్ళని మనం తప్పు పట్టడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు సైన్స్ ప్రకారంగా చెప్తారు, వాళ్ళు చదివినటువంటి బుక్కుల ప్రకారంగా చెప్తారు, వాళ్ళు చదివినటువంటి ఆ యొక్క రాతల ప్రకారం చెప్తారు. కానీ మన రాత తెలిసిన వాడు యేసుక్రీస్తు వారు. ఆయనకి తెలుసు, ఆయన స్వస్థపరిచే యెహోవా ఆయన. లోకంలో ఉండే వైద్యుల కంటే కూడా పరమ వైద్యుడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన స్వస్థపరిచే దేవుడు. ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎంతోమందిని ఆయన బాగుపరిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాము, కళ్ళారా కూడా చూసాము. కొంతమంది పరీక్షించడానికి వెళ్తారండి. అదిగో ఈయన చేస్తాడా లేదా? ఎవరు చేస్తారండి? ఏ సేవకుడు, ఏ పాస్టరు వాళ్ళు కాదు చేసేది. అక్కడ స్వస్థపరిచేది యెహోవా, స్వస్థపరిచేది దేవుడు, స్వస్థపరిచేది ఎవరు? యేసుక్రీస్తు వారు. అక్కడ ఉండే మనుషులు కాదు. మనుషులు ఏమి లేదు, మనుషుల్లో ఏమి లేదు, మనుషుల్లో ఏ శక్తి లేదు, ఏ బలము లేదు. అది ఏ నామంలో స్వస్థపరచబడుతుందంటే యేసుక్రీస్తు అనే నామంలోనే స్వస్థత జరుగుతుంది అని ఇక్కడ వాక్యము స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. హల్లెలూయా. శతాధిపతి అయినటువంటి ఒకడు ఆ రోగి అయిపోయాడు. వాళ్ళ యొక్క దాసుడు రోగి అయ్యాడు. శతాధిపతి యొక్క దాసుడు రోగి అయ్యాడు. ఆ రోగి అయినప్పుడు అతను సమాచారం తీసుకెళ్ళాడు. లోకాసువార్త 7వ అధ్యాయం 2వ వచనం. లోకాసువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమాయను. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట రోగి అయిపోయి. శతాధిపతి వచ్చాడు. వెంటనే అయ్యా, ఆయన ఎక్కడున్నాడు? ఆ స్వస్థపరిచే ఆ యేసయ్య ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు అనే ఆయన ఎక్కడున్నాడు? ఆయన స్వస్థపరుస్తాడంట కదా, ఆయన బాగుపరుస్తాడంట కదా అని ఎంతోమంది రోగులు ఆయన కూడా తీసుకొచ్చాడండి. ఆ శతాధిపతి యొక్క ఆ ప్రియుడైన దాసుడిని తీసుకొచ్చాడు, స్వస్థపరచడానికి తీసుకొచ్చాడు. దేవుని దగ్గరికి తీసుకొస్తే దేవుడు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన కార్యాలు 1, 2 కాదు, ఎన్నో కార్యాలు చేశాడు. మార్క్స్ వార్త 14:3 ఉంటుంది. అక్కడ బెతానియాలో ఒక కుష్టి రోగమైనటువంటి సీమోను అనే ఒక అతను ఉన్నవాడు. అక్కడ కుష్టి రోగమైనటువంటి సీమోను అతను చూడండి, ఆ ఇంట్లో కూడా స్వస్థత జరిగినట్టుగా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ మాట చూద్దాం మనము. మార్క్స్ వార్త 14:3 వచనం. మార్క్స్ వార్త 14:3 ఆయన బెతానియాలో కుష్టి రోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. హల్లెలూయా. కొంతమంది చూడండి, ఇక్కడ గమనించండి. ఆమె ఎవరంటండి? ఆమె చూస్తుంటే ఒక స్త్రీ, మిక్కిలి ఆమె ఒక స్త్రీ అని రాసింది. వాస్తవానికి ఆ స్త్రీ మామూలు స్త్రీ కాదండి. ఆమె ఒక వ్యభిచారమైనటువంటి స్త్రీ, ఆమె పాపం చేసే స్త్రీ. అటువంటి స్త్రీ అక్కడికి రాగానే వాళ్ళందరికీ ఒక్కసారిగా అసలు ఆశ్చర్యపోయారు. ఈమెంటి ఈ లోపలికి వచ్చేస్తుంది యేసయ్య దగ్గరికి అని. యేసయ్య వచ్చింది అందుకు. యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపిష్టి వాళ్ళని రక్షించడానికే, నశించిపోతున్న ఆత్మలు రక్షించడానికే. త్రాగుడుతోనూ బానిసైన వాళ్ళని, వ్యభిచారంతో బానిసైనటువంటి వారిని, జోదంతో బానిసైనటువంటి వారిని, దొంగతనము, మరి రకరకాలైనటువంటి పాపంలో కొట్టుకొని పోతున్నటువంటి వారిని లేవనెత్తడానికే ఈ లోకానికి వచ్చింది ఆయన. అయితే ఈ లోకానికి వచ్చినప్పుడు అలాంటి వారు కనిపించినప్పుడు మనమైతే చిచ్చి అంటాము. చిచ్చి, వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, మా దగ్గరికి రాకు అంటాం మనము. కానీ దేవుడైతే అలా అండండి, హక్కును చేర్చుకుంటాడు, దగ్గరికి తీసుకుంటాడు. నీ దగ్గరికి, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన అంటాడు, నా ప్రియ కుమార్తె అంటాడు, అమ్మా అంటాడు, నా కుమారుడా అంటాడు. ప్రియులారా గమనించండి, ఈ మాటలు మరి ఇంకెవరైనా చెప్పగలరా అండి? ఎవరూ చెప్పలేరు, ఆ దేవుడు తప్ప. ఎవరు కూడా ఈ లోక మనుషులు ఎవరు చెప్పలేరు ఆ మాట. హల్లెలూయా. కుష్ఠరోగంతో ఉన్నటువంటి సీమోను ఇంట్లోకి వెళ్ళాడంట భోజనానికి. హల్లెలూయా. దేవుని గొప్పతనం చూడండి. అక్కడ ఆయన ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఆయన వెళ్ళేదంతా కూడా అభాగ్యులు, అయోగ్యులు, ఒక పాపంతో నిండినటువంటి వారు, అలాంటి వారి దగ్గరికి దేవుడు వెళ్తున్నాడు. ఎందుకంటే వాళ్ళని రక్షించడానికే దేవుడు వచ్చింది.
ఈ లోకానికి వచ్చిందే వాళ్ళని రక్షించడానికి, అంతేగాని మేము పరిశుద్ధులమని కాలు రగరేసే వాళ్ళ దగ్గరికి దేవుడు రాలేదు. ప్రియులారా గమనించండి. రోగంతో ఉన్నావా, నువ్వు బాధపడుచున్నావా, అది అనారోగ్యంతో ఉన్నావా, అలాంటి వాళ్ళనే దేవుడు దర్శిస్తాడు, వారిని రక్షిస్తాడు. దేవుడు ఇలాంటి వారి కోసమే వచ్చాడని మనము గమనించాలి. హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనము. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. చూసారండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం ఇప్పుడు చదివాను. కుష్ఠరోగమైనటువంటి వ్యక్తి వచ్చాడు, మోకాళ్ళు ఉన్నాడు. మొదటగా మోకాళ్ళుని సాష్టాంగ పడినట్టుగా కింద పడిపోయి, అయ్యా ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయ, నేను ఈ కుష్ఠరోగంతో చాలా రోజులుగా ఇబ్బంది పడుచున్నాను. అనేక మంది చేత చీ అనిపించుకున్నాను. అనేక మంది నన్ను విసర్జించారు, దూరంగా పెట్టారు. ఒక బానిస బతుకులాగా నేను ఎక్కడో ఉంటున్నాను ప్రభువా. ఇదిగో మీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి, నన్ను మంచిగా చేయండి, నన్ను బాగు చేయండి అని ఆ కుష్టి రోగంలో వచ్చినటువంటి వ్యక్తి అడిగినప్పుడు, ఆయనతో అన్నప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు ఏమన్నాడు? యేసు ప్రభు వారి దగ్గరకు రాగానే, చిచి దగ్గరకు రాబోక, కొంచెం దూరంగా ఉండు, కావాలంటే నువ్వు దూరంగా ఉంటే నేను బాగు చేస్తానన్నాడండి. నేను దూరంగా ఉండు, బాగు చేస్తాను, దగ్గరకు రాకు, కంపు కొడుతుంటుంది. మీకు తెలుసో తెలీదో, కుష్టి రోగంతో ఉండే వాళ్ళకి వాళ్ళ చేతులు కానీ కాళ్ళు కానీ సీములు గారుతూ ఉంటాయి. హల్లెలూయా. మీరు గమనించినారో లేదో తెలియదు. ఎప్పుడన్నా మీరు లెప్రసీ అనే హాస్పిటల్కి వెళ్ళుంటే అక్కడ ఉంటుంది. ఆ కుష్టి రోగాలు ఎలా ఉంటారో తెలుసా? చేతులన్నీ కూడా ముట్టి చేతులు అంటారు, ముని చేతులు. అవన్నీ ఏళ్ళన్నీ కూడా పుచ్చిపోయి ఉంటాయి, పాసిపోయి ఉంటాయి, రక్తము కారుతూ ఉంటుంది, చీము కారుతూ ఉంటుంది. చాలా అసలు చూడడానికి కూడా అసహ్యంగా ఉంటుందండి. అలాంటి పరిస్థితుల్లో అతను వచ్చి మోకాళ్ళుని అడిగినప్పుడు ఆ దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టమే అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటాడు, నాకు ఇష్టమే అంటాడండి. తాకుతాడు, ముట్టి తాకి ఆయన స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగే మనం ఇంకొక మనిషిని చూస్తాం. ఈ యొక్క లోకంలో పుట్టినటువంటి నార్మల్ మానవురాలే ఆమె పేరు మదర్ తెరీసా అంటారు. మదర్ తెరీసా ఎంత పేరు తెచ్చుకుందండి. అది ఎలా వచ్చిందంటే యేసయ్య ప్రేమ కనుపరిచింది. యేసయ్య ప్రేమ అనేక మందికి పంచింది. ఆమె కూడా ఇలా చేసినట్టుగా చాలామంది సాక్ష్యం ఇచ్చారు. కుష్టి రోగుల్ని దగ్గరికి తీసుకొని అసలు చేత్తో తాకడం కాదు, అసలు ఇదైతే మనం వినడానికి ఆశ్చర్యంగా ఉంది. నోటుతో తీసిందంట. వాళ్ళకు ఉన్నటువంటి ఆ సీము, నెత్తురు అదంతా కూడా నోటుతో తీసిందంట. నోటుతో తీసి ఆమె శుభ్రం చేసి వాళ్ళని కడిగినట్లుగా మనం చూస్తున్న వాక్యాన్ని. ఎంత గొప్ప తండ్రి ఇది. రోగం అనగానే, వారికి ఏదన్నా ఇబ్బంది, బాధ అనగానే చీచి అని దూరంగా ఉంటాం మనం. మంచిది. నేనేమంటానంటే దేవునికి స్తోత్రము, మనము జాగ్రత్త పడొద్దని నేను చెప్పను, కానీ ఒక రోగము, ఒక అంటు రోగం వచ్చినప్పుడు ఆ రోగానికి మనం దూరంగా ఉండాలి. అంటు రోగం వచ్చినప్పుడు మనము కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంత మాత్రాన వారిని చీదరించుకోవడం కానీ, వారిని అసహించుకోవడం కానీ, దూరం పెట్టడం కానీ అలాంటివి అయితే మనం చేయకూడదు. అది యేసయ్య ప్రేమ కాదు. యేసయ్య ప్రేమ కలిగినటువంటి మనము దేవుడిచ్చినటువంటి ఈ ప్రేమ ఇతరులకు పంచేవారిగా ఉండాలి. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించుము. నిన్నువలే నీ పొరుగువానిని ఎట్లా ప్రేమిస్తావు? నువ్వు ఒక జలుబు వస్తేనే దూరంగా వెళ్ళిపోతావు, కొంచెం దగ్గు వస్తే దూరంగా వెళ్ళిపోతావు, చీచీ అంటాం మనము. దేవుడు అలా అనలేదు. కుష్టి రోగం దగ్గరికి తీసుకున్నాడు, నాకు ఇష్టమే అంటున్నాడు. నువ్వు కుష్టి రోగంతో ఉన్నావా, కుష్టితో బాధపడుచున్నావా, నాకు ఇష్టమే, నా దగ్గరికి రావచ్చు, నువ్వు ఇబ్బంది లేదు, నేనేమి అనుకోనని చెప్పేసి దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దామా అందరూ ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం. చివరిగా నేను ముగించేస్తున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనంలో, యేసు బెతనీలో కుష్టి రోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు. ఇదే మాట మనం ఇంతకుముందు రిపీట్గా కనిపిస్తుంది. మార్కు సువార్త 14:3లో కనిపిస్తుంది. కాబట్టి ఈ మాటలు రెండు కూడా మరి ఒకటేలాగున్నాయి. కాబట్టి ప్రియులారా, చివరిగా మనము చేయవలసింది ఏంటంటే చివరిగా మనం మొదటగా మాట్లాడుకున్నట్టుగా ఎవరైతే పెద్దలు ఉన్నారో, దేవుడు వెన్నుకున్నాడో పెద్దల్ని పిలిపించి వారు కూడా ప్రార్థన చేయాలి. అయ్యో, నేను ప్రార్థన చేస్తే జరగదు, నేను ప్రార్థన చేస్తే ఈ కార్యం జరగదు, నేను ప్రార్థన చేస్తే నా వల్ల కాదు, ఇది సేవకుడే చేయాలి, ఇది వాళ్ళే చేయాలి, వీళ్ళే చేయాలి, బిషపులు చేయాలి, లేదా రెవరెండ్లు చేయాలి,
కొంతమందికి ఈ రోగం ఉంది విశ్వాసుల్లో, దయచేసి నన్ను క్షమించును గాక. కొంతమందికి రోగం అదేంటో తెలుసా? ఒక బిషపులైతేనే ప్రార్థన చేస్తే అవుతుంది అంటారు, కొంతమంది రెవరెండ్లు చేస్తేనే అవుతుంది అంటారు, కొంతమంది అంటారు అయ్యో ఆయన చాలా డబల్ అభిషేకం ఉండాలి, ఆయనకు 3, 4, 5, 10 అభిషేకాలు కాదు 100 అభిషేకాలు కొన్నా వేస్ట్ అనమాట. అతనిలో మంచితనం, అతనిలో ప్రేమ లేకపోతే, ఒక మాట చెప్పమంటారా నేను, దేవుని ప్రేమ అతనిలో లేనప్పుడు, మనిషిని మనిషినిగా చూడనప్పుడు, ఒక మనిషిని మనిషినిగా అతను ఆదరించినప్పుడు, అతనికి ఎన్ని వెనకాల తోకలు ఉన్నప్పటికీ, ఎన్ని బిషపులున్నా, ఎన్ని రెవరెండ్లున్నా, ఎన్ని అపోస్తులని పేర్లు పెట్టుకుంటారు, రకరకాలని పేర్లు పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా బిల్డప్ కోసం తప్ప నాకైతే అవన్నీ నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు. అది నా వ్యక్తిగతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా వ్యక్తిగతంగా నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు. యేసయ్య ప్రేమను కలిగి ఉండాలి, మనిషిని మనిషిగా చూడాలి, నిన్ను వలె నీ పొరుగువాడిని చూడాలి. ఒక మనిషిని మనిషిగా, రోగిని రోగిగానే నువ్వు ట్రీట్ చేసి మంచిగా నువ్వు ఉన్నట్లయితే నీకు ఏ తోకలు అవసరం లేదు, వెనకాల రెవరెండ్లు అవసరం లేదు, అవన్నీ అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడే ఈ మాట చెప్తున్నాడు, పెద్దలను పిలిపించి, ఎవరైతే రోగై ఉన్నారో పెద్దలను పిలిపించండి, వారి చేత ప్రార్థన చేయించండి, నూనె రాయండి, నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు వెనకాల అంటారు. కొంతమందికి అయితే ఇప్పుడు మేము 10 ఏళ్ళు అయిందండి, 20 ఏళ్ళు అయిందండి బాప్తిజం తీసుకొని, దేవుళ్ళలోకి వచ్చి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అండి, ఇంతవరకు వాళ్ళకి ప్రార్థన రాదు. ఇంకా చెప్పాలంటే అసలు దేవుణ్ణి నోటిగుండా స్తుతించిన రోజే లేదు. కానీ ఆ సంఘంలో చాలా పెద్ద పోస్ట్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దలని పేరుకు మాత్రమే ఉండకూడదు, కానీ దేవుళ్ళో వాళ్ళు కూడా గనులుగా ఉండాలి. చెప్పాలంటే గనులైన చాలామంది అంటారు గనులైన సేవకులు, గనులైన పెద్దలు కూడా ఉండాలి. పెద్దల్లో కూడా గనులుగా ఉండాలి. ఏ విషయంలో కూడా ముందుకు రావాలి. ప్రతి విషయంలో వాళ్ళు అసలు చెప్పాలంటే యేసయ్య పల్లకిని మోసే వాళ్ళలాగా ఉండాలండి. అసలు పెద్దలంటే ఒక సంఘంలో పెద్దలంటే ఏంటి? యేసయ్య పల్లకే కదా మరి సంఘం అంటే. ఆ పల్లకిని మోసేలాగా ఉండాలి. వారందరూ మోసేవాళ్ళు, 4 పక్కల 5 పక్కల మోసేవాళ్ళలాగా ఉండాలి. అలా కాకుండా కొంతమంది హిందీలో చెప్పినట్టుగా నామకే వాస్త్ అంటే పేరుకు మాత్రమే ఉన్నట్టుగా ఉండకూడదు. అలా ఉండకూడదు. పెద్దలు ప్రార్థన చేయాలి, ప్రార్థనా పరులై ఉండాలి. పెద్దలు 10 మందికి మంచి చెప్పేవాళ్ళు ఉండాలి, మంచి దారిలో నడిపించే వాళ్ళు ఉండాలి. వాళ్ళు ప్రార్థన చేసినా కూడా ప్రభు కార్యం చేస్తాడు. ఏ నామంలో అంటే యేసు అనే నామంలో, శక్తి కలిగిన నామంలో, క్రీస్తు అనే నామంలో స్వస్థత కలుగుతుంది. కానీ వాళ్ళకి విశ్వాసం లేదు. మొదటిగా ఏమిటంటే వాళ్ళకి విశ్వాసం లేదు, వాళ్ళు నమ్మరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి కృప ఈ పెద్దలకి కలుగునుగాక. విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన కలుగునుగాక. విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన చేయుదురుగాక. వారు స్థిరంగా నిలబడుదురుగాక సంఘములో. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే యాకోబు పత్రిక 5:15లో చెప్పినట్టుగా ఈ వాక్యాన్ని స్పష్టంగా చెప్పబడుతుంది, విశ్వాస సహితమైన ప్రార్థన. ఈరోజు మనం ప్రార్థనలు కూడా చేస్తున్నాం. ఉదయకాలం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు ప్రార్థన చేస్తున్నాం. సాయంకాలం 5 గంటల నుంచి 8, 9 దాకా ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రార్థనలో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే ఆ రేఖ చెప్తుందని ప్రార్థన చేస్తున్నావా? పాస్టర్ చెప్తుందని ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే పాస్టరే చెప్తున్నాడు ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే ఈ యొక్క గ్రూపులో ఎవరో ఒకరు అమ్మా ప్రార్థించి అంటే చిచ్చి ఇలా బాధ తట్టుకోలేకపోతున్నా, 4 మాటలు ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోదామని ప్రార్థన చేస్తున్నావా? అది కాదు. ప్రార్థన అంటే విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన. దేవుణ్ణి ఆయన హృదయం కదిలించే ప్రార్థన ఉండాలి. అది ప్రార్థన అంటే, రోగిని స్వస్థపరిచే ప్రార్థన. అటువంటి ప్రార్థన చేయాలని దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ కూడినటువంటి వారు, ఈ వింటున్నటువంటి వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గొప్ప దేవుడివి, సర్వోన్నతుడి, ఉన్నతమైన దేవుడి, రాజులకు రాజువి, ప్రభులకు ప్రభు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ వాక్యము మా హృదయంలో ఉంచుకొని వాక్యానుసారమైన జీవితము మాకు మా అందరికీ మీరు దయచేసి మీరు మహిమ పొందమని మరొకసారి ప్రభా, ఈ గ్రూపులో ఉన్నటువంటి వారు, ఈ లైవ్ చూస్తున్నటువంటి వారు, ఈ యొక్క నాయన తండ్రి వాట్సాప్లోను, ఇదిగో యూట్యూబ్లోను వాక్యాన్ని వింటున్నటువంటి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీకు మహిమకరంగా మేమంతా ఉండడానికి సహాయం చేయండి. మేము ప్రార్థన చేసినప్పుడు నాయన ప్రతి రోగి కూడా స్వస్థపరచబడాలి, ప్రతి రోగి కూడా బాగుపడాలి ప్రభువా. పెద్దలేమి నాయన తండ్రి, విశ్వాసులేమి, పరిచారకులేమి,
ఇదిగో నాయన ఎవరు ప్రార్థన చేసినా కూడా ఈ కార్యం జరగాలి. ఏ నామములో, మీ నామంలో ప్రార్థన చేసినప్పుడు జరగాలి ప్రభువా. ఏ నామంలో జరగదు కానీ మీ నామంలో జరుగుతుంది ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడు సజీవుడువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.